హాయ్ డబుల్ కా మీఠా తయారు చేయడానికి కావాల్సిన విధానం ముందుగా బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని 4 డబుల్ షేప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసెస్ అవసరం లేదండి, పక్కన ఉంచుకోవాలి. అలాగనే కట్ చేస్తే బాగుండదండి, డబుల్ కా మీఠా టేస్ట్ ఉండదు. మన ఫ్యామిలీ మెంబర్స్ కావాలంటే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి. ఫైనల్గా ఇన్ని అయినాయి. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేసుకోవాలండి. అవి తొర్లుకుంటూ ఉంటాయి. తొర్లుకుంటూ ఉన్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి. మరీ బ్లాక్గా అయితే టేస్ట్ ఉండవు. అవి అలాగే మెల్లమెల్లగా తిప్పుకోవాలండి, తిప్పేసుకోవాలి. బ్లాక్లో అయితే బాగుండవండి. డబుల్ కా మీఠా నేను చెప్పినట్టు చేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. 20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. పక్కనే ఒక కడాయి, ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన బ్రెడ్ ముక్కలు అలాగనే వేసి అవి తిప్పేసుకోవాలండి. మెల్లమెల్లగా తిప్పేసుకున్న తర్వాత అవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. పక్కనే ఏదైనా ఒక కడాయి తీసుకొని అందులోకి పాలు వేసుకోవాలి. పాలు సరిపడినన్ని పాలు వేసుకోవాలి. ఆ పాలు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పక్కన ఉంచుకున్న తర్వాత వేరొక కడాయి పెట్టుకొని అందులోకి గ్లాసున్నర చక్కెర వేసుకోవాలండి. దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. షుగర్ తీగపాకం రావాలండి. బాగా మరుగుతుంటే యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలే ఆ బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటిగా ఈ షుగర్ పాకంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను చెప్పినట్టు మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని పాలు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న 2 అవర్స్ పక్కన ఉంచుకోవాలండి. అలాగే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా డబుల్ కా మీఠా 2 అవర్స్ తర్వాత ఇలా వచ్చిందండి.